పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు. విమర్శించే ప్రతి ఒక్కరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శల వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి అసలు ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. పోరాటంలోనైనా మృత్యువులోనైనా మీ శక్తిని నమ్ముకోండి. ప్రపంచంలో పాపం అనేది ఉంటే అది మీ బలహీనత మాత్రమే. అప్పుడప్పుడు మనసుని తేలికపరిచే కన్నీరు కూడా మోయలేనంత బరువుగా ఉన్నాయంటే నీ శక్తికి మించిన కష్టాలతో పోరాడుతున్నట్టే. కొన్ని చోట్ల మనం ఉంటే విలువ, మరికొన్ని చోట్ల లేకుండా ఉంటేనే విలువ. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. చేసే ప్రతి ప్రయత్నం గెలుపుని ఇవ్వకపోవచ్చు, గెలవగలను అనే నమ్మకాన్ని మాత్రం తప్పక ఇస్తుంది. కొన్ని వద్దు అని మొహమాటం లేకుండా చెప్పగలిగితేనే నువ్వు కావాలి అనుకున్నవి చేరుకుంటావు. ఎవరైనా ఏదైనా చేస్తే తీసుకోకు, రేపు అదే నిన్ను బానిసని చేస్తుంది. నీ ఆత్మాభిమానాన్ని చంపుతుంది. ఉంటే తిను, లేకపోతే పస్తులుండు, కానీ ఎవరి పంచన చేరకు. అతిగా ఆలోచించడం వల్ల ప్రతి విషయం నిన్ను పదే పదే బాధ పెడుతూనే ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగితే దాన్నుంచి సగం బయటపడినట్టే. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు.